గుర్రపాలెం సీలింగ్ భూముల సాగుదారులకు ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆవేదన వెలుబుచ్చారు. అధికారులు స్పందించకపోతే పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సాగుదారులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది ధర్నా నిర్వహించగా అప్పటి కలెక్టర్ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారని, కానీ నేటికి ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. కలెక్టర్ ఆదేశాలను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులు పేదలు చేసుకుంటున్నారు. ఆ భూమిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే, ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే, ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు చేశాడు. దానికి మేము దాదాపు 2 సంవత్సరాలు ధర్నాలు ఊరేగింపులు చేసిన ప్రభుత్వంలో చలనం లేదు కదా. వైఎస్ఆర్ కార్యకర్తలకు పట్టాలు పెట్టారు. నిరవధిక ధర్నా చేశాం, దళితులు పేదలు కలిపి. ఆ ధర్నాకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చి పత్రికాముఖంగా ప్రజల ముఖంగా వచ్చి నేను 16 రోజుల్లో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు పట్టాలు ఇస్తాను హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో 200 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారు తిరుగుతూనే ఉన్నాం. మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయినా సరే ఈ ఆర్డీఓలో, ఇప్పుడున్న కలెక్టర్లో, ఇప్పుడున్న ఎంఆర్ఓ చలనం లేదు. ఇదే సమస్య పరిష్కరించకపోతే పాత ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం అయిన చలనం లేకపోతే మరో ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు కులం సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాను.